తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా మనకు ఆషాఢమాసం ప్రారంభమైంది అంటే మనకు ముఖ్యంగా చాతుర్మాస దీక్షలు అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనకు పండుగలన్నీ కూడా ఆరంభం అవుతూ ఉంటాయి. మరి ఎందుకు మనకు ఈ నెల నుంచే, ఈ ఆషాఢ మాసం నుంచే ఇవన్నీ కూడా ప్రారంభం చేస్తున్నాము? మనకు ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో బోనాల ఉత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా మాసం అంతా కూడా జరుపుకుంటూ ఉంటాము. ఒకటని కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు కార్తీక మాసం వరకు కూడా విశేషంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి వేడుకలు, ఉత్సవాలన్నీ కూడా మనము ఆధ్యాత్మికంగా ఉండేవి అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకు ఇవన్నీ ఈ సందర్భంలోనే చేసుకుంటున్నాము, వాటి మూలాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి ఆషాఢ మాసం ప్రారంభం అయిపోయింది. చాతుర్మాస దీక్షలు కూడా ఇక నుంచే ప్రారంభం అని చెప్తూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్షలు అనగానే చాలామంది అంటే మనకు ఇప్పటి నుంచి కార్తీక మాసం వరకు 4 నెలలు, ఎలాగూ ఒక నెలలో ఒక్కొక్క విశేషము, భాద్రపద మాసము, వినాయకుడు, నవరాత్రులు ఇలా వస్తూనే ఉంటాయి. మరి మేము ఎలాగూ నిష్టగా ఉంటాము ఆధ్యాత్మికంగా, కాబట్టి మేము కూడా చేయొచ్చు అని సామాన్యులు కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. అసలు ఈ చాతుర్మాస దీక్షలు అంటే ఏంటి, ఎవరు చేయొచ్చు? చతుర్మాసం అంటే అమ్మా 4 మాసాలు అనుకోవచ్చు. 4 మాసాలకే ప్రత్యేకత ఎందుకు ఉంది అనే విషయాన్ని గమనించి చూస్తే, పూర్వం అంటే సాధువులు కానీ, సంతులు, ఇట్లా గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అంతా ఒక దగ్గర కూర్చొని ప్రజల శ్రేయస్సు కోసం చేసేవారు. ఈ 4 నెలల ప్రత్యేకత ఏంటి అని అంటే అమ్మ, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల కలయిక భూమండలం సహజంగా. ఇప్పుడు ఈ 4 మాసాల దీక్షలలో పండుగలు వచ్చినా, పండుగలన్నీ మనుషులు అంటే మానవులకి ఏమైనా శ్రేయస్సు. అసలు ఈ యొక్క దీక్షల నియమాలకు ముందు సృష్టి మనకి ఏం నేర్పించింది చిన్నగా మాట్లాడుకున్నప్పుడు చూస్తే, ఇప్పుడు జనవరి అని అంటే 14వ తారీఖు మొదలు ఒకప్పుడు పంటలు చేతికి వచ్చేది, పండుగలు చేసుకునేవాళ్ళు. మన దగ్గర 6 నెలల వ్యవధిని పూర్వీకులు నిర్ణయించి ఉంచారు. అంటే వెరీ డెప్తబుల్ టాక్ ఏంటంటే, సైన్స్ పరంగా మాట్లాడాలంటే ఇప్పుడున్న సొసైటీకి అర్థం కావడానికని, జనవరి నుంచి అమ్మ ఆల్మోస్ట్ నిన్న మొన్న ఒక 15 రోజుల వరకు బాగా ఎండ ఉండి మనం బయటికి వెళ్తే సూర్యరశ్మి శరీరానికి తగిలే వాతావరణం ఉండేది. అంటే దీన్ని ఏం చేస్తారంటే, ఉత్తరాయణం కింద మన వాళ్ళు సూర్యుడు ప్రతిబింబం ఎక్కడికి వెళ్తాడు అంటే మకర అన్నసరికి సూర్యుడు ఏంటంటే మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఎండ తీవ్రత మనకు బాగా పెరుగుతుంది. తర్వాత 6 నెలల వ్యవధి వచ్చిన తర్వాత అంటే సంవత్సరంలో అమ్మ 12 అంటే 24 ఏకాదశులు ఉంటాయి. అంటే 15 రోజులు నెల. మాసం అంటే ఏంటంటమ్మా 15 రోజులని మాసం అంటారు. దాన్నే అమావాస్య, తర్వాత పురన్మాసి, ఈ 2 మాసాలు అంటే పౌర్ణమిని, ఈ 2 మాసాలు కలిపితే మనకి 24లో ఆల్మోస్ట్ 24 ఏకాదశులు ఉంటాయి. అంటే మొదటి ఉండే 6 నెలల ఏకాదశిని వదిలిపెట్టి వర్ష ఋతువు అంటే శరీరం మనకు బాగా ఇబ్బంది, అనారోగ్యాల పాలయ్యే సమయం ఈ జూన్ 15, 16 అంటే ఋతుపవనాలు బాగా చురుగ్గా కదులుతూ వచ్చిన ఆ సమయాన్ని 12, 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి వర్ష ఋతువు మొదలవుతున్నప్పుడు పండగల యొక్క వాతావరణం పూర్వము వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు. ఈ సమయంలో నీళ్లు బాగా మరియు శరీరాలు అంత ఎండాకాలంలో ఉన్నంత విచ్చలవిడితనంగా ఉపయోగించుకోలేక స్నానాలు ఆచరించడం కొంచెం తగ్గించడాలు, ఇంట్లో నుంచి బయటికి రాకపోవడాలు లాంటివి, ఇలాంటి విశేషాలన్నీ చూసినప్పుడు మన పూర్వీకులు ఏం చేశారనంటే, ఈ యొక్క నిర్ణయం ఈ రోజుని దక్షిణాయంగా వాళ్ళు నిర్ణయించి ఉంచారు. దక్షిణాయం అంటే ఏంటంటే సూర్యుడి ప్రభావం మన మీద తగ్గిపోతుంది. సూర్యుడి ప్రభావం తగ్గడం చేత ఏమవుతుంది అంటే అమ్మా, ఇది ఓన్లీ ఇది ఏంటంటే మనం మాట్లాడుతుంది హెల్త్ టాపికే. ఈ సూర్యుడి ప్రభావం తగ్గినప్పుడు మనం ఆహార నియమాలు, తర్వాత మాంసాహారాలే కానీ ఈ నీటికి సంబంధించిన విశేష వివరణలన్నీ ఎండాకాలము ఎండ బాగున్న సమయంలో చేయలేము. అజీర్తి కావచ్చు, అజీర్ణం కావచ్చు, చర్మ వ్యాధులు రావచ్చు, ఇంకేదైనా చిన్నపిల్లలకి ఇలాంటి వ్యాధులు రావచ్చు. కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారంటే పూజలు, నియమాలు, నిబంధనలని మన శరీరం పూజలు చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, పొద్దున్న లేచి శుద్ధి చేసుకుంటాం పూజ చేయాలనేది. రెండో విషయం ఏంటి, మితమైన ఆహారమే.
శాకాహారం తీసుకున్నా ఏ తీసుకున్నా మితంగా తీసుకుంటాం అనేటి కొన్ని అలవాట్లని మనకి రాయించబడిన గ్రంథం ధన్వంతరి. అందులో ప్రూఫ్తో ఉంది. ఇలా రాసి ఉన్నప్పుడు ఏం చేసి ఇలా ఇలా పూజలు చేసుకోవాలి, ఇలా చేయాలి, సీజన్ని బట్టి. అంటే ఈ విషయమే ఇచ్చిన వాళ్ళు మునులు తల్లి. మునులు ఎందుకు ఇచ్చారు అంటే మునులు మాత్రమే మన యొక్క కంప్లీట్గా వాతావరణాన్ని, అంటే 8 నేను 6 అంటామో 12 అంటే 3 మాసాలని 6గా విభజించబడి కేవలం 6 నెలల పూజలు, 6 నెలలు కేవలం వాతావరణానికే అడిక్షన్ ఇచ్చారు. దీన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అనేది దానికే. ఇప్పుడు మీరన్న ప్రశ్నకి బోనాల పండుగ అయితే కానీ లేదంటే ఇప్పుడు ఒక బోనాల పండుగ కాదమ్మా, ఈ సీజన్లో మొట్టమొదటి వచ్చింది, మొదట వారాహి మాతది వస్తుంది అమావాస్య రోజు నుంచి మొదలు. తర్వాత శాకాంబరి, నార్త్ సైడ్ బాగా చేస్తారు, జైనులు బాగా చేస్తారు ఇది, శాకాంబరి మాతది. తర్వాత ఇమ్మీడియట్గా మన దగ్గర వచ్చేసేసి ఆషాఢం మొదట అక్కడ బోనాలు గోల్కొండ నుంచి మొదలు 5 వారాలు మనము అంగరంగ వైభవంగా చేస్తాం. ఇన్ని విషయాలకు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి వినాయక చవితి 9 రోజులు. తర్వాత మళ్ళీ 9 రోజులు అయిపోయినాక కరెక్ట్గా అమ్మ 16-17 రోజుల్లో వ్యవధిలోనే నవరాత్రులు, శరన్నవరాత్రులు అయిపోగానే దీపావళి అయిపోతూ ఉంటుంటేనే అమ్మ అక్కడికి ఇవిడేటి కార్తీక మాసం మొదలు, వీళ్ళు శివ దీక్షలు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటమ్మా, పండగ వాతావరణం కూడా హై వైబ్ నుంచి మనిషిని వెరీ సెన్సిటివ్ భక్తిలకు తీసుకొచ్చే వైబ్ అది కార్తీకం అన్నది. మీరు అక్కడికైనా ఇంకా మాలలోనే ఉంటాడు ఏకంగా. ఇప్పుడు బాగా ఆడతారు పాడతారు పూజలకు వెళ్తారు, కానీ కార్తీక మాసం వచ్చేసరికి ఆల్మోస్ట్ శివ దీక్షలు అయ్యప్ప స్వామి దీక్షలు ఈ మాలలోనే ఉంటారు. తర్వాత జనవరి పడుతుంది, అంటే ఈ 6 months వ్యవధి ఇదా అవుతాయమ్మా. చాతుర్మాస దీక్షలు అనేది చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయము. మళ్ళీ 4 విశేషం. ఈ 4 ఎందుకు అసలు అంటే మహావిష్ణువు ఏం చేస్తాడంటే అమ్మా, బలి చక్రవర్తి వామనావతారం ఎత్తినప్పుడు అసలు బలి చక్రవర్తి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం. అంటే సాధువుగా నా ఉద్దేశం ఏంటంటమ్మా, విషయం ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు సమాజాన్ని చెప్పడం ఏంటంటే, బలి చక్రవర్తిని పరీక్షించదలిచి శ్రీ మహావిష్ణువు భూమండలానికి వస్తాడు. చిన్న పిల్లవాడి రూపంలో గొడుగు పట్టుకొని వస్తే ఆయన గారు వచ్చేసేసి ఎన్నో విషయాలు గొప్ప గొప్ప రాజు కదా అంటే, అసలు ఈ బలి చక్రవర్తి ఒక జన్మలో రాక్షస సంతతుడు. ఈయన గారు వచ్చేసి హిరణ్యకశిపుడి మునిమనవడు. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు కదమ్మా, భక్త ప్రహ్లాదుడి యొక్క మనవడు ఈయన గారు బలి చక్రవర్తి. కానీ రాక్షస గుణం, తాత రాక్షసుడు కదా, అలాంటి గుణగణాలు ఏమైనా ఉన్నాయేమో ఈయన భూమండలాన్ని పాలిస్తున్నాడు ఇంకా అని మహావిష్ణువు పరీక్షించదలిచి 3 అడుగులు కావాలి అంటే, 1 అడుగు భూమి మీద, ఇంకో అడుగు ఆకాశం మీద వేస్తే, ఇంకొక అడుగు ఎక్కడ వేయాలంటే నా తల మీద మోపండి అని అన్నప్పుడు ఆయన తలని అలా తీసుకెళ్తూ అతల విత్తల సుతల మహాతల రసాతల తలాతల పాతాల, ఈయన వచ్చేసి తలా దగ్గర ఆపుతాడు. అంటే 6వ లోకంలో ఆపుతాడు భూమండలంలో. ఆపిన తర్వాత ఈయన భక్తి నిజమైనది అని నమ్మి మహావిష్ణువు ఆశీర్వాద బలం ఇచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు ఇప్పుడు భూమండలంలో లేరు, మీరు 6 మండలాల కిందికి వచ్చారు అని చెప్పినప్పుడు ఆయన అంటారు, మీరు నన్ను జాగ్రత్తగా ఉండమన్నారు అంటే మరి ఎందుకు జాగ్రత్తగా ఉండాలో నాకు తెలీదు, అదేదో మీరే జాగ్రత్తగా నన్ను చూసుకోవడానికి ఇక్కడే ఉండండి అంటాడు. ఇది చాలా డెప్తబుల్ ప్రశ్న అమ్మా. మహావిష్ణువుని ద్వారపాలకుడు లాగా పెట్టుకుంటాడు ఆయన బలి చక్రవర్తి. ఇది రాసింది మన దగ్గర శాసనాల్లో రాసింది. అలా ఉన్నప్పుడు ఆయన అక్కడే ద్వారం దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన రాజు కదా, ఈయన వచ్చింది దేవుడు అన్న సంగతి ఈయనకు తెలుసుకునేంత అది అవగాహన లేకపోవడం చేత అక్కడే ఉండి ఉన్నప్పుడు ఓ రోజు సమయం చూసి, రాఖీల పండుగ మనకు తెలిసి జంజముల పండుగ అంటారు, లక్ష్మీమాత తండ్రి ఎక్కడున్నాడో కనిపెట్టేసి ఇక్కడ అతల అనే లోకంలో ఉన్నాడు. ఒక భక్తుడి యొక్క ఆలోచనకి ఆయనకి ఇచ్చిన మాటకి గౌరవార్థంగా అక్కడ ఉన్నప్పుడు అమ్మ వచ్చి తీసుకెళ్తున్న ఆ సందర్భంలో, నాకు ఏమిటి నువ్వు అన్నావమ్మా ఆయన మహావిష్ణువు అని, ఇప్పుడు నువ్వు వచ్చి సెలవిచ్చావు, మీరేమో లక్ష్మీమాత అని సెలవిచ్చారు, ఇంతకంటే మహద్భాగ్యమా నాకు అని చెప్పినప్పుడు ఆమె తల్లి ఏం చేస్తుంది, ఆయనకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ కడుతుంది, దాన్ని జంజముల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అప్పుడు చెప్పాను గతంలో. అట్లా కట్టినప్పుడు జంధ్యాల పౌర్ణమి అంటారు, యాక్చువల్గా అదే మా దగ్గర రాఖీ పౌర్ణమి. అట్లా ఆ సమయంలో అమ్మ యొక్క క్లాత్ తీసి కట్టినప్పుడు అప్పుడు మహావిష్ణువు వెళ్తూ ఉంటే ఆయన అంటాడంట, మీరు వెళ్ళిపోవడం బాధగా అనిపిస్తుందని. ఆయన చాలా ప్రాధేయపడి బాధపడుతున్న ఆ సమయం మహావిష్ణువు వెనక్కి చూసి అంటాడంట, నిన్ను ప్రతి మాసంలో ఆషాఢ మాసం మొదలు శుక్ల ఏకాదశి రోజు నేను నీ దగ్గరికి వస్తాను, వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి భూమండలాన్ని పాలిస్తాను. సహజంగా తండ్రి ఏడుంటాడంటమ్మా, పాల సముద్రంలో ఉంటాడు మహావిష్ణువు, ఉండి ఆయన అన్ని లోకాలను పాలిస్తాడు కదా. ఈ 4 మాసాల్లో అతల అనే లోకంలో ఉండి ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు. అంటే తండ్రి ఆయన గారి యొక్క మెయిన్ సీట్ వదిలేసాడని అర్థం.
ఓకే. అంటే అక్కడి నుంచి వచ్చి ఈయన భూమండలంలో కూడా కిందికి వెళ్ళిపోవడం చేత చాతుర్మాస దీక్షలు ఎందుకు పాటించాలంటే లయకారకుడు కాబట్టి, సృష్టిని అన్ని విధాలుగా మర్యాదలకు చూసుకోవాలి కాబట్టి, తండ్రి అక్కడ లేడు అన్న సమక్షంలో మునులందరూ అప్పట్లో ఋషివర్యులు ఏం చేశారంటే పేరున ఇప్పుడు మీరే ఇంట్లో తల్లి పెద్ద వ్యక్తులు అనుకుందామమ్మా, ఏదైనా పిల్లలకి ఇమ్మీడియట్గా ఏదైనా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మీరు ఉంటారు, మాట్లాడడానికి ఉంటారు కదా. అక్కడ తండ్రి లేడు అని అన్న ఆలోచనతో భక్తులు కానీ రాక్షసులు కానీ ఇంకెవరైనా కూడా దేశ ప్రజల మీద లోకం మీద ఎగబడతారో లేకపోతే ఏదైనా అవాంఛనీయత సంఘటనలు ఏర్పరుస్తారన్న ఉద్దేశంగా పూజలు పురస్కారాలు ఈ పండగలు ఈ 6 నెలలకు కుదించారు మన పూర్వీకులు. దీనివల్ల భగవన్నామస్మరణం జరుగుతుంది కదమ్మా. భగవన్నామస్మరణం జరిగినప్పుడు భగవంతుడిని మనం ఇండైరెక్ట్ గా ఆయనని కోరుకున్నప్పుడు చేసినప్పుడు తండ్రినిగా మనం ప్రతిరోజు డిస్టర్బ్ చేసిన వాళ్ళమే అవుతాం. ఇప్పుడు ఆయన అక్కడ ఉండడం కంటే పూజలు చేయనప్పుడు ఈ మాసాల్లో ఆయన లేనప్పుడే ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేస్తామంటే వీ రిక్వైర్డ్ హిమ్, ఆయన కావాలి మనకు అన్న ఆ తరుణాన్ని మన పూర్వీకులు రాశారమ్మా. ఈ విషయం గరుడ పురాణం కూడా ప్రస్తావించింది. గరుడ పురాణం కూడా ఏం రాయబడి ఉంటుందంటే అమ్మా, ఈ మాసాల్లో మనం ఏం పుణ్యం సంపాదించాలి. ఒకటేమో పితృపక్షాలు ఎందుకు వస్తాయి అంటే మనం చనిపోయిన వాళ్ళకి తర్పణాలు పెడుతూ ఉంటే ఈ మాసంలోనే శ్రేయస్కరమైన ఎందుకు, మిగతా సమయాలలో కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే దేవాది దేవతలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని అమావాస్యలు 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి పెత్తర అమావాస్య, ఇంకోటి సంక్రాంతి అమావాస్య పెద్దది. బాగా గమనించాలి. ఈ 2 అమావాస్యల్లోనే పితృతర్పణాలు ఇవ్వాలి, మిగతా సందర్భాల్లో ఇవ్వకూడదు. ఇప్పుడు మనకి ఎలాగో దసరా వస్తుంది, ఎక్కడ లేని వాళ్ళు పెడతారమ్మా. తర్వాత సంక్రాంతికి చూడండి, ఎక్కడ లేని వాళ్ళు ఆ రోజు పెడతారు, అంటే దాన్ని మహాలయ పక్షాలు అంటారు మన దగ్గర. వీటికి ఏమవుతుంది అంటే అమ్మ, ఈ పండగల వాతావరణం ఉన్నప్పుడు యముడు అంటే తాంత్రిక యాంత్రిక మాంత్రిక శక్తులన్నీ భూమండలం మీద బాగా ఎలా అంటే ఎక్కడ అవకాశం దొరికితే రోగాలు ఉంటే ఇమీడియట్లీ ప్రాణగండం ఉంటే తీసుకెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే సుపీరియర్ లేడు కదా, దేవుడు లేడు కదా అక్కడ. అంటే సహజంగా తండ్రి ఉన్నాడు అక్కడ, కానీ మనకు కనబడడానికి లేడు అన్న సమక్షంతో యముడు బాగా సంచరిస్తాడు అన్న ఆ తరుణం పూర్వీకులు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే దైవనామస్మరణం వల్ల మన లోతుల్లో ఉన్న కొన్ని అంతఃకరణంగా కొన్ని ఉంటాయి మనకి, ప్రబోధాలే కానీ లేకపోతే ఏదైనా కోరిక కానీ లేకపోతే ఏదైనా ఆత్మపీడన లాంటివి ఉంటాయి కదమ్మా. వాటిని పరమాత్ముడి దగ్గరికి చేర్చుకోవడానికి పండుగలు ఇచ్చినప్పుడు పితృతర్పణాల వ్యవహారం ఎందుకు వస్తుందంటే ఆత్మలు కూడా దేవుడు లేడేమని సంచరిస్తాయి. ఇంత డెప్త్గా వెళ్ళాలి. యాక్చువల్లీ వెళ్ళినప్పుడు ఏదైనా పూజలు చేసినప్పుడు పరమాత్ముడు వాటిని స్వీకరిస్తాడు. ఇలా చేయడానికి పరిష్కారాన్ని మన వాళ్ళు చాలా మంది వివిధాలుగా చెప్తున్నారు, కానీ అంతరార్థం ఏందనంటే అమ్మా, మహావిష్ణువు భూమండలంలో అతల లోకానికి వెళ్ళడం ఒకటైతే, సూర్యుడి యొక్క రశ్మి మన శరీరం మీదకి అంత ఎక్కువగా 6 నెలలు ఉండకపోవడం చేత రక్ష తీసుకోవడం. ఇప్పుడు బోనాల పండుగ వ్యవహారం అయినా శాకాంబరి మాతదైనా వారాహి మాతదైనా వీళ్ళు ఈ సమయానికి భూమండలానికి ఎందుకు రావాలి, ఈ విషయం చాలా అవసరం. మళ్ళీ ఆడవాళ్ళే వచ్చారు అంటే దేవతామూర్తులు వచ్చారు, దేవీమూర్తులు రావడానికి గల కారణం ఏంది, మిగతా వాళ్ళు రావచ్చుగా. అంటే అక్కడ మహావిష్ణువు ఒక రోజు మాత్రమే నిద్రిస్తాడు తల్లి, ఇక్కడ ఒక రోజు నిద్ర 4 నెలలు. ఆయన గారు ఒక రోజే నిద్రిస్తారు అక్కడ నైట్, మార్నింగ్ అవన్నీ ఇక్కడ 4 నెలలు జరిగిపోతాయి. అక్కడ బ్రహ్మ ఉదయం నిద్రిస్తాడు, రాత్రి తండ్రి నిద్రిస్తే ఈయన ఉదయం నిద్రించడం వల్ల క్షేత్రపాలకుడై పరమశివుడు వచ్చేసి భూమండలాన్ని పాలిస్తాడు అనేది నానుడే. తండ్రి ఎక్కడ నిద్రించాడు, శివుడిది ఎక్కడ శాసనాల్లో ఎక్కడ రాసిలేదు తండ్రి యోగ నిద్రలోకి పోయాడని లేకపోతే ఇక్కడ పోలేదని. ఇంకో ముఖ్యమైన విషయం సందర్భం వచ్చిందని చెప్పాలమ్మా, యోగ నిద్ర అంటే ఏమిటి. తండ్రి ఇప్పుడు పాలపాన్పుపై నిద్రపోతున్నాడు అలా పోతున్నాడు అంటే తండ్రి ఏం చేశారంటే యోగం మీరు చేశారనుకోమ్మా, యోగము అంటారు. ఇప్పుడు యోగ చేస్తే ఏమిటంటే ఇఫ్ సంథింగ్ అంటే ఎనీవన్ డ్రాప్స్ ఎనీథింగ్ మీ బ్యాక్ సైడ్ అక్కడ ఇక్కడ చేస్తే ఇమ్మీడియట్లీ అలర్ట్ అవుతాం. అంటే ఏదైనా పడేసినా ఏం చేసినా కూడా మనం కళ్ళు తెరిచి చూడగలుగుతాం. తండ్రి యోగ నిద్రలో అందుకుంటారు, ఆయన నిద్రపోలేడు అక్కడ, ఆయన యోగంలో ఉండి మనల్ని సూక్ష్మంగా చూస్తున్నాడు అనే దానికి అర్థం. దీన్ని యోగ నిద్ర అని అంటారు. నిద్రపోతలేడు అక్కడ తండ్రి, అంటే ఆయన అతల లోకంలో ఉండడం చేత 6 లోకాల పైన భూమండలం ఉండడం చేత అక్కడికి సూక్ష్మంగా మనల్ని వింటాడు. అంటే అక్కడ కూడా తండ్రి పని చేస్తూనే ఉన్నాడని అర్థం. అంటే యోగ నిద్ర గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి అలా అడుగుతున్నారు కామెంట్లలో అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏమైతే కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కొన్ని విషయాలు, అలాంటి విషయాల్లో సమాధానాలు చాలా ప్యూరిఫైడ్గా మన శాస్త్రం ఏం చెప్తుందో అవసరం.
గరుడ పురాణం ప్రస్తావన వచ్చింది మొన్న. మంచి రోజులు పండగలు పూజలు చేసుకోండి అని అంటే ఓ మహానుభావుడు గరుడ పురాణం మాట్లాడుతుంటాడు. గరుడ పురాణం ఉన్నదే మనిషి చనిపోయిన తర్వాత. పూజలు చేసుకొని బాగుండే మార్గం వదిలేసి గరుడ పురాణం మీద కూర్చున్నాడు. ఇంకా ఆయన అంటే చదువుతున్నాడా పారాయణ? చెప్తున్నాడు గరుడ పురాణం అంటే ఏమిటి ఈ సమయంలోనంటే ఈ 6 నెలలు మంచి జరగాలని పూజలు వదిలిపెట్టేసేసి గరుడ పురాణం మాట్లాడడం వల్ల ఈ 6 నెలల్లో మంచి నిజంగా చనిపోతున్నాడేమో కాబట్టి గరుడ పురాణం చెప్తున్నాడు అనుకుంటారు అనుకోరమ్మా. అసలే భయంతో ఉంటారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మ బాగా నెల రోజులు పండుగలు జరుగుతాయి కదా, పండుగలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తల్లి. గుప్త నవరాత్రుల గురించి అసలు ఛానల్లో ఒక మాట చెప్పేది ఏంటంటే అది అఫీషియల్గా డిక్లేర్డ్ కాలేదు, అది సీక్రెట్గా చేసే పండుగ. ఎవరికి రైట్స్ ఇచ్చారో మరి గుప్త నవరాత్రులు ఛానళ్ళల్లో చెప్పుకొని, లేకపోతే భక్తులందరూ పాటించాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలని? అంటే ఎవరికి వాళ్ళు భగవత్ ఆరాధనకి ఎవరో చెప్పాల్సిన అవసరం మంచి మాట కదా. భగవంతుడే గుప్తా అన్నప్పుడు మీరెవరు దాన్ని బయటకు చేయడానికి? అంటే మేము చూసామా గుప్తా అని చెప్పండి, చూడలేదు కదా. ప్రశ్న చెప్తున్నాం, అది గుప్తా, వెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ సీక్రెట్. మనకి రైట్స్ ఎక్కడి తల్లి? అంటే ఇప్పుడు రహస్య నామాలు అన్న లలితా సహస్రనామాలని చదువుతున్నాం కదా, మరి రహస్య నామాలు చదివే రైట్స్ ఉన్నాయి. అది చదివే ఉన్నప్పుడు రహస్యం అని ఎందుకు అన్నారు? కాదు, అది చదువుకోవడానికని అది ఇచ్చారు, మనకు రాయబడింది. గుప్త నవరాత్రులని చేసుకోవాలని రాయబడలేదు. మరి మీరు షో చేయొచ్చు. గుప్త నవరాత్రులు ఎవరికి ఉన్నాయంటే అమ్మా, ఎవరికైతే ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, క్షేత్రాధిపతులు ఉంటారో వారు లోకశ్రేయస్సు కోసము చేస్తారు. కాబట్టి యంత్ర తంత్ర మంత్ర సిద్ధులని మన గ్రామాల్లో ఉన్న పొలిమేరలు దాటి ఒక శక్తి ఈ సమయాలలో మహావిష్ణువు ఏమో అక్కడ పడుకొని ఉన్నాడు అని అంటారు యోగ నిద్రలో. మిగతా దేవీ దేవతల మూర్తులకు పండుగలు చేస్తున్న సమయంలో రాక్షసులు ఇంకెవరో మన పొలిమేర దాటి లోపలికి వస్తారని వారాహిమాత భూమండలం మీదకి దిగి వచ్చి ఆవిడ రక్షిస్తూ ఉంటుంది భూమండలాన్ని అని రాసున్న దాన్ని ఆవిడని డిస్టర్బ్ చేస్తున్నట్టే ఇండైరెక్ట్ గా. అవునా కదా? దాన్ని ఒప్పుకోరు ప్రజలు. కానీ నేను కూడా సాధువుగా నేను ఒప్పుకోను, ఎందుకంటే అందరికీ అమ్మ ఇష్టమే కాబట్టి పూజ చేసుకోవాలి. గుప్త నవరాత్రుల ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చేస్తున్నట్టు వేరే వాళ్ళకి చెప్పినా కూడా అమ్మకు నచ్చదు. ఇప్పుడు భగవంతుడు ఒక్కటే మూలము, కానీ ఇన్ని రూపాల్లో ఆరాధిస్తున్నాం అన్నారు. మరి ఆ రూపంలో ఉన్న భగవంతుని ఆరాధించినప్పుడు ఈ రూపంలో ఉన్న అమ్మని ఆరాధించాలని లేదు. క్షేత్రం పాలకురాలు ఆవిడ వచ్చేసి కాశీకి కదా, ఆవిడకి క్షేత్ర పాలకురాలు కాశీలో అమ్మ ఇంత పెద్ద ఎన్నో అడుగుల విగ్రహం ఉంటుంది. ఐ మీన్ డైరెక్ట్ గానే చూడనియారు తల్లి. కిందికి వెళ్ళి అలా చూడాలి మనం, ఒక 2 హోల్స్ ఉంటాయి అందులో చూడాలి. అంటే అది కూడా పర్పస్ వేరే అట కదా. అప్పట్లో ఏదో జరిగింది, ఏం జరగలేదు, ఉగ్ర రూపం. ఎందుకు జరిగిందో కూడా మీకు చెప్పాను నేను. ఇద్దరు ఇలాగే ముచ్చటకున్న భార్య భర్తలు మేము వెళ్ళి చూస్తాం, మాకు చాలా భక్తి అని అంటే అమ్మ కోపం మీద ఉంటూ ఉంది. ఆమె వచ్చేసి క్షేత్ర పాలకురాలు, యంత్ర తంత్ర మంత్రాలు చేస్తూ ఎవరినైతే ప్రజలను ఇబ్బంది పెడతారో వాళ్ళ పని బట్టే పనిలో ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడు కోపంలోనే ఉంటుంది, వెళ్ళకూడదు అని చెప్తే ఈ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మని ఒకటే మొక్కుతూ ఉంటే అమ్మ ఒక్కసారి కన్ను ఇలా చూసి ఇలా అంటే అమ్మ చూసిన ఆ చూపుకి వాళ్ళ గుండె ఆగి చనిపోయింది అంటారు. అప్పటి నుంచే అక్కడ ఒక అడ్డు పెట్టి లోపలికి వెళ్ళకూడదు అని ఇలా చూపిస్తున్నారు అంటున్నారు. అంటే వీళ్ళు డిస్టర్బ్ చేసినట్టే కదా ఒక విధంగా. అలాంటి డిస్టర్బెన్సెస్ ఇప్పుడు చాలా చేస్తుండవచ్చు మనం. ఇప్పుడు గుప్త నవరాత్రులు కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు తల్లి, హ్యాపీ అనిపిస్తుంది మనకు. అంతరార్థం ఏంటంటే అమ్మ నిజమైన హ్యాపీ కోరుకునేది నేను ఎవరికి తెలియకుండా పని చేయాలి. కౌమారి ఆమె, కౌమారి అని అంటే ఎంత కోమలంగా పూజించాలి ఆవిడని. చాముండి అవతారం అంటే ఆమె లాస్ట్ అవతారం చాముండి, 6వ అవతారం వారాహిమాత. వారాహిమాత వచ్చి చాలా మందికి తెలియాల్సిన విషయం, లాస్ట్ టైం మీరు స్ట్రైకింగ్ ఇచ్చారు. వారాహి అనవారికి ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ వారాహమూర్తి భర్త అనుకుంటున్నారు. కాదు, వారాహి మాత యొక్క భర్త ఉన్మత భైరవుడు పరమశివుడు. పార్వతీమాత యొక్క రూపం వారాహి మాత. వారాహుడు వేరు. ఇప్పుడు వారాహమూర్తి అవతారంలో తండ్రి బ్రహ్మ దగ్గర నుంచి అన్ని పత్రాలన్నీ ఎత్తుకుపోయినప్పుడు ఒక రాక్షసుడు భూమండలం లోపలికి సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు మహావిష్ణువు ఆ రూపాన్ని ఎత్తి తీసుకొచ్చాడు. మొన్న ఒక వాళ్ళు చెప్తున్న విషయం అంటే ఇప్పుడు గౌరీ స్వరూపము, గౌరీ స్వరూపము, గౌరీ స్వరూపం, పార్వతీమాత స్వరూపము. పార్వతీమాత స్వరూపం అవ్వడం చేత ఆ వారాహిమాత యొక్క పెనిమిటి భర్త ఉన్మత భైరవుడు. ఇది క్లియర్గా రాయబడింది, మీరు గూగుల్ చేయొచ్చు. ఉన్మత భైరవుడు అంటే వారాహి మాతలు వస్తుంది. అంటే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏమవుతుందంటే జగన్మాతను అవమానపరుస్తున్నాం. వారాహిమాత యొక్క భర్త వారాహుడు అని ఇలా అనడం నేను లైవ్గా విన్నాను ఛానల్లో. అలా అనడం మిస్కమ్యూనికేషన్. ప్రజలు ఏమనుకుంటారు, ఇదే నిజమని పోతుందా లేదా జనరేషన్? ఇప్పుడు ఒకటండి, అంటే
ఉన్న పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక విషయాన్ని ఒక్కొక్క రకంగా అసలైన రాయబడి ఉంటుంది పురాణం అంటారు లేదు కదా. మన దగ్గర. ఇప్పుడు ఇది కూడా ఇంకొక దగ్గర ఏమైనా అలా రాయబడి ఉందా? కాశీలో రాయబడి ఉంది కదా, ఆహా. ఉన్మత భైరవుడు గుడి ఉంది కూడా కాశీలోనే. ఆ. ఉన్మత భైరవుడి విగ్రహము తండ్రి నగ్నంగా ఉండి ఒక రూపంతో ఉండి పెద్ద ఖడ్గాని పట్టుకొని ఇలా నిండబడి ఉంటాడు, కొంచెం కాళ్ళు వెడల్పుగా ఉండి ఇట్లా పైకి చూస్తున్నట్టు ఉంటాడు. ఇదొక రూపం. అంటే అంత ఉత్కంఠమైన రూపాన్ని తట్టుకోవడానికి మరి ఆయన కూడా ఉత్కంఠంగా ఉండాలా వద్దమ్మా? పరమశివుడిని కదా అని శాంతంగా లేడు. అమ్మవారికి ఉన్న ఆ కొరలు, ముఖ్యంగా ఈ కొరలతోని ఇప్పుడు సహజంగా మనం చూస్తే ఏంటంటే భూమిలో దుంపలు ఉంటాయి, ఆ దుంపలన్నీ చించుకుంటూ పోయి ప్రజలకు చేర్చడానికని శ్రేయస్కరమైన విషయం. ఈ యొక్క దంతాలని మనం ఆ విధంగా స్వీకరించాలి. ఆ విధంగా స్వీకరించకుండా మనం వేరే వేరే విధంగా ఉగ్రరూపం, వారాహిమాత ఉగ్రరూపము భక్తులకు ఏ రోజు చూపించలేదు ఆవిడ. రక్తబీజుడు అనే ఒక రాక్షసుని చంపడానికి మాత్రమే అమ్మవారు ఆ రూపాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడికి పోవాలో తెలియక పరమశివుడు అన్న విషయం, ఆ కోపం అంతా మీరు పొలిమెరలో ఉంచి యంత్ర తంత్ర మంత్ర సిద్ధులలో మీరు పని చేయండి. మీ ఇల్లు గృహప్రవేశం అయిందనుకోమ్మా, మీరు యంత్ర మంత్ర తంత్ర సిద్ధులు కట్టినప్పుడు వారాహిమాత ఆశీర్వాదమే వస్తుంది. ఇది రాయబడింది మన దగ్గర. ఎందుకు గృహప్రవేశం చేస్తారు? తండ్రి ఇలాంటివి చేస్తారు కదమ్మా, దీనికోసం. అంటే వారాహిమాత యొక్క చిన్న చిన్న కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది చెప్పడానికి చెప్తూ ఉన్నాం. ఇప్పుడు వారాహిమాత 9 రోజులు చేసుకుంటారు తల్లి, మనసులో కోరుకున్న కోరికలు తీరుస్తుంది. నియమాలతో చాలామంది పాటిస్తారు. ఒక మాట మీరు ఆలోచించండి అమ్మా, అమ్మ లోక శ్రేయస్సుకు వచ్చినప్పుడు మరి లోకాని కోసం మనం ఏమి చేస్తాం? నీ సొంతంగా కోరుకున్న కోరికకే పూజ. శాకాంబరి ఎవరు? పార్వతీమాత ఆరోగ్యం గురించని, ఆకలి గురించని అలమటిస్తూ ఉంటే, లోకం అంతా బాధపడుతూ ఉంటే ప్రజలందరూ వెళ్ళి మొరుకున్నప్పుడు అమ్మనే మొత్తం శరీరం అంతా పండ్లు, పలహారాలు, కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని వస్తే ఎవరికి ఏది కావాలో తీసుకోవాలన్న మంచి రూపం జైన మతస్థులు ఎందుకు పాటిస్తున్నారు? అమ్మ కొండ ప్రాంతంలో ఉన్న మనుషులకి అప్పుడు మొదట కనపడడం చేత వాళ్ళు ఇంకా పాటిస్తున్నారు. మనకి మీకు మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్లో లేకపోతే జూబ్లీ హిల్స్ కొండల్లోకి వచ్చి రాలేదు కదా, ఇదంతా కొండ ప్రాంతాల మనుషుల ఆకలి. ఒకప్పుడంతా కొండలేగా తల్లి. కాబట్టి మతంలోనే ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు మనము పూజించుకున్నాం, కొంతమంది చేస్తున్నారు ఇక్కడ శాకాంబరి అన్ని రూపాలు పెడతారు. ఆ రోజు ఒకటే రోజు గుర్తు చేసుకుంటున్నారు. కానీ జగన్మాత మన లోక శ్రేయస్సు కోసం చేసింది. ఇప్పుడు బోనాల పండుగ విషయంకి వస్తే అమ్మ, సుమారు ఎన్ని అవతారాలలో మహంకాళి ఉంటుందో అన్ని అవతారాలు. వేప చెట్టుకు కూడా బొట్టు పెడితే బోనం అందుకుంది అని అంటారు మన దగ్గర. అంటే అంత ప్రత్యేకత ఈ యొక్క మాసంలోనే ఎందుకు ఇచ్చారంటే అమ్మ, వ్యవసాయానికి వెళ్ళే సమయంలో ఎక్కడ లేని పండగ మన తెలంగాణ ప్రాంతంలో. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు చేసేవాళ్ళు, ఈ బైఫర్గేషన్ జరిగింది. పండగ పొలిమేరలో చేసేవాళ్ళు. ఇది పొలంలో లేకపోతే బొడ్రాయి దగ్గర చేసేవాళ్ళు. బొడ్రాయి దగ్గర దేవతలు మైసమ్మలో ఉండవచ్చు, పోలేరమ్మలో ఉండవచ్చు, మాంకాలమ్మ ఉండొచ్చు, పెద్దమ్మ తల్లి ఉండొచ్చు, ఇంకా ఎందరో దేవీ దేవతలు ఉండవచ్చు. లేదు, బొడ్డెమ్మ వేరు, బొడ్రాయి వేరు. బొడ్రాయి అంటేనేమో బొడ్రాయికమ్మ చతుర్ముఖాలతో అష్టముఖాలు ఉండి 9 నవగ్రహ ముఖాలు వస్తూ శివుడి లింగాకారంగా ఉంటుంది, కానీ శివలింగం కాదు. దాన్ని బొడ్రాయి అంటాం. మీరు బొడ్రాయి గమనించండి, ఏదో ఊరు ఉంటే కింద 4 ముఖాలు ఉంటాయి తల్లి. ఈ 4 ముఖాలతో మీద 12 ముఖాలు వస్తాయి. దీన్ని చతుర్ముఖం అంటారు. చతుర్ముఖం నుంచి మీద అష్టముఖాలు ఉంటాయి. ఈ చతుర్ముఖ అష్టముఖ కలిస్తే 12 ముఖాలు, 12 జ్యోతిర్లింగాలను సూచించే ముఖం అయితే దాని కార్నర్స్ ఇలా ఉన్నాయి. ఇలా గమనిస్తే 9 నవగ్రహాల సూచిక వస్తుంది. అంటే ఇక్కడ నవగ్రహాలు కలిసాయి, చతుర్ముఖ మరియు అష్టముఖతోని 12 జ్యోతిర్లింగాలు. ఎందుకంటే అది శివలింగాకారంలో ఉంటుంది కాబట్టి జ్యోతిర్లింగాల ప్రతీక అయితే దానికి 3 అంచులు ఉంటాయి. కింద 4 కంచు, పైన 8వ కంచు అయితే మీద శివలింగాకారం. అంటే కింద బ్రహ్మ, మధ్యలో విష్ణు, ఆ పైన శివుడు. ఈ రూపాన్ని భూమిలోకి వేస్తే అక్కడ ఆ యొక్క మీరన్న బొడ్రాయిలో బ్రహ్మ విష్ణు కొలువై ఉండరు. మళ్ళీ 8 అక్క మహాదేవతలు ఉంటారు, గ్రామ దేవతలు. అంటే వాళ్ళు సృష్టికర్తలు. అక్క మహాదేవతలు అంటే అందరూ అనొచ్చు. అక్కడ ఉన్న అక్క మహాదేవత కాదు, ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి, తర్వాత జగదాంబికాదేవి, మళ్ళీ లాల్ దర్వాజాలో ఉన్న మహంకాళి, సికింద్రాబాద్లో మహాదేవులు, వీళ్ళందరూ అక్క చెల్లెలుగా. ఈ విధంగా అక్క చెల్లెలు అంటున్నాం. అక్క మహాదేవి గుహలు వేరు, ఆవిడ సామాన్యమైన భక్తురాలు. నేను అక్క మహాదేవులు అంటుంది నిజమైన అక్కలు. మహంకాళి, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి, కనకాల కట్టమేసమ్మ తల్లి, పోలేరమ్మ. మొత్తం ఎంతమంది అండి? 8 మంది ఉంటారు. 8 మందిని కొలువు తీసి బొడ్డురాయి అంటే ఊరికి నడిబొడ్డున పెడితే ఎవడైనా అవాంఛనీయ పనులు చేస్తూ ఉంటే గ్రామ దేవతలు అడ్డు ఉంటారు. ఆ ఊరికి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీలో ఆ దేవతలకు విగ్రహాలు ఉంటుండే కదా. అక్కడ పండుగ చేస్తూ రాను ఆధునికత పెరగడం చేత బోనాల పండుగ ఇంత ఉత్సాహానికి వచ్చిందమ్మా.
బోనాల పండుగలో మనందరం చేస్తున్న ముఖ్యమైన పొరపాటు ఏంటంటే పొరపాటు ఏం చేస్తామంటే హద్దు హరుపు దాటిపోతాం. పూజని పూజలుగా చేసుకొని అమ్మని ఆశీర్వాద బలంగా తీసేసుకోండి అన్న తరుణాన్ని అట్టహాసమైనది బాగా తాగడాలు, లేకపోతే తాగడం అమ్మ మితిమీరకుండా ఇంట్లో ఉండి వాతావరణం పండగలాగా చేసుకోవడం వల్ల అందరికీ శ్రేయస్సే. ఏ దేవత అలా కోరుకోదు కదా. ఆశీర్వాదం బలం ఉంటేనే గోల్కొండకి వెళ్ళాం మనం. ఇప్పుడు కొంతమంది లక్షలు ఉన్న వాళ్ళు పోలేకపోతారు. ఇప్పుడు మనం చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ మాంసాహారమైన మద్యమైన ఇంటి ప్రిమైసెస్లో ఉండి చేస్తేనే పండగ. ఊర్లోకి వెళ్ళేసేసి నేను తాగేసి పెద్దవాడిని అయిపోయినా, నేను అదైపోయినా అని గొడవలు చేస్తే ఆ ఇంట్లో ఏదైనా విషాదమో లేకపోతే ఏదైనా చిన్న రక్తం వచ్చినా పండగ రోజు అలా అవుతే దేవత ఒప్పుకుంటుందా? కాబట్టి మనం చేస్తున్న ముఖ్యమైన మిస్టేక్ ఇది. నీ దగ్గర ఏమి లేకున్నా అమ్మ స్వీకరించేదే బోనం. గతంలో కూడా చాలాసేపు మాట్లాడారు. కేవలం పచ్చి పులుసుతోనే వచ్చిందని మీరు అడిగారు. ఓహో పచ్చి పులుసు కాన్సెప్ట్ అలా వచ్చిందని మీరు అన్నారు కదా. అంత పచ్చి పులుసునే తీసుకున్న తల్లి రక్తాన్ని చూస్తే బాధపడదా? కాబట్టి మన వాళ్ళు నిజంగా పూజించాలి. నిజం అంటే అమ్మ మనసు చాలా చాలా చంచలం కాకూడదు. కరెక్ట్గా 45 రోజులు 46 రోజులు చేసే ఈ బోనాల పండుగ జగదాంబిక దేవి నుంచి మొదలై అక్కడ నుంచి అమ్మవారి యొక్క కళ్యాణం ఉంది. ఇప్పుడు తొలి ఏకాదశి నెక్స్ట్ డేనే ఉంటుంది. ఎంత అంగరంగ వైభవంగా చేస్తారు ఎల్లమ్మ తల్లి పండుగ. ఇద్దరు అంటే ద్విశక్తి రూపిణి అంటారు. రేణుకామాత యొక్క రూపం నుంచి ఎల్లమ్మ తల్లి రూపం వచ్చి అదృష్టం ఏంటంటే అమ్మ బల్కంపేట ప్రాంతం మన ప్రాంతంలో ఉండడం. అవును, బాల్కాంపేట అంటారు ఒక మాట. బల్కంపేట ఇప్పుడు ఆ రాయి ఆ నీళ్లు అన్ని అమ్మ స్వయంభుగా అందులో వెలిసినది. ఎందరో మహానుభావులు ఎన్నో ట్రై చేశారు సైంటిస్టులు వచ్చి ఈమె నీళ్ళ ఇలా ఉంది ఇలా ఎందుకు ఉంది అని చెప్తే అంతు చిక్కని రహస్యం అని చెప్పి పడుకున్నట్టుగా ఎలానే వెళ్ళి నీళ్ళల్లో కింద పడ్డట్టుగా ఉండి అలానే ఉండడం చేత అప్పట్లో పొలంలో పనులు చేస్తూ వచ్చిన రైతులకి కనబడి ముందుకు పోయిందని చెప్తూ ఉంటారు. మన అదృష్టం కూడా ఒకటి ఏంటంటమ్మా భాగ్యనగరంలో ఈ మాక్సిమం 50 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఈ పండుగలు. గోల్కొండ అమ్మ మీరు గమనించండి. నేను ఓపెన్గా నిన్న ఒక ఆర్టికల్ రాశాను. నాకు ఒకటి కాలజ్ఞానంలో కొన్ని విషయాలు మెమొరబుల్గా రాసి పెడుతూ ఉంటా ఒక డైరీలో. నేను ఏం రాశానంటే అమ్మ అంటే నా కోరిక ఒక సాధువుగా సౌత్ ఏషియాలో ద బిగ్గెస్ట్ క్రౌడ్ ఫెస్టివల్ బోనాలు. మీరు గమనించండి. దెర్ ఈస్ నో అదర్ ఫెస్టివల్ మ్యాచ్. జాతర అవుతుంది ఎక్కడ సమ్మక్క సారకది, కానీ ఈ సౌండ్ కాదు తల్లి, ఈ సౌండే వేరు. ఇంట్లో ఉన్న ముసలాయవాడు కూడా తొంగి చూస్తుంది ఆ సౌండ్కి. ఆ గజ్జలు ఆ పాయ కదులుతుంటే అమ్మవారు బోనాలు ఎత్తుంటే ఇంత వైబ్ ఉన్న ఫెస్టివల్ గుర్తింపబడాలి. ఎక్కడెక్కడో చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నందుకు మనం పాల్గొని చూసుకోవడానికి ఎంతో ఆనందం. ఇప్పుడు సాధువులాగా అయిపోయిన తర్వాత అన్నింటిలో పోతలేను కానీ లేకపోతే నాకు కూడా తీన్మారు దోమారు పోయి కూర్చున్నాడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కాలేజీ ఇంటర్ డిగ్రీలలో ఏడైతే ఆడ పోయి నిలబడే అమ్మవారిది వస్తుందమ్మా తొట్టెల. యూ కెనాట్ బిలీవ్ తల్లి. పురాణ పుల్లు వస్తుంది. పలారం బండి వేరు, తొట్టెల వేరు. తొట్టెల అంటే అది వేరు. పలారం బండి అంటేనేమో ఆ 2 మేకలని వీళ్ళు పెద్దగా పెంచుకుని వేసుకొని అమ్మని తీసుకుపోతూ ఉంటారు. అక్కడ తర్వాత తీసుకెళ్లి గుడి దగ్గర వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం చేస్తారు. ఇది మన దగ్గర జులూస్ అంటారు. అంటే ఎరుపు రంగు నలుపు రంగుతో ఒకటి ఇలా కడతారు కదమ్మా పెద్దగా. తొట్టెల అంటే పెద్దగా ఉంటుంది, ఎరుపు రంగు ఇది పట్టుకుని పోతారు. అమ్మవారి గుడి దగ్గర వేలాడుతుంటాయి కదమ్మా ఇలాగా, దాన్ని తొట్టెలా అంటారు. అయితే ఆ తొట్టెల ఏంటంటమ్మా పురాణ పుల్లో అన్నిటికంటే హైయెస్ట్ వెయిట్ అనమాట. దాన్ని అది 2 వీధులు సరిపోతుంది. అంత పొడుగుంటుంది. 100 మంది తీసుకుపోతారు దాన్ని ఇలా పట్టుకొని. తీసుకుపోయి పెద్ద చౌరస్తాలు ఆ బ్రిడ్జి మీద నిలబెడతారు. ఇప్పుడు నిలబెడతలేరు డ్యూ టు ట్రాఫిక్ అని. ఒకప్పుడు నిలబెట్టేవాళ్ళు. దాన్ని చూడ్డానికి వచ్చేవాళ్ళమ్మ. అంత బాగా చేస్తున్న పండుగలో తొట్టెలే ఎందుకు పెడతారు? మొక్కుబడు. అమ్మవారికి ఇష్టం అది. కొందరు మొక్కుకుంటారు, అమ్మ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, లేకపోతే నేను వచ్చే ఏడాది పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నా, ఇంకేదో కోరికల వల్ల అమ్మవారికి కొన్ని కడతారు. కొందరు కోరికలు తీరినాక కడతారు. అంటే రంగులకి మనము ఎంత విలువ ఇస్తాం చూడండి. ఒక కట్టకే కడతారు ఆ రంగు మళ్ళీ. అంటే ఎంత ప్రయారిటీ అంటే అమ్మవారు కొలువై ఉంది అందులో అంటారు. అది ఊరేగింపు ఘట్టం అంటారు మన దగ్గర. ఇప్పుడు బల్కంపేట తల్లిది అలా ఉంటే అమ్మ మహంకాళి అమ్మవారు. ఒక వ్యాధి చర్మాలకి సంబంధించింది వచ్చినప్పుడు, బాగా వరదలు వచ్చినప్పుడు, వర్షమే తగ్గుతలేదు అని అన్నప్పుడు, ఒక ఆర్మీలో చేసిన ఒక వ్యక్తి వల్ల ఈరోజు బోనాల పండుగ 200 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అక్కడ మహంకాళి అంటే నమ్ముతాము తల్లి. ఆ స్వర్ణలత అనే ఆ అమ్మ మాతాంగి అంటారు కదా, పెళ్లి చేసుకోకుండా ఎన్నో తరాల నుంచి అక్కడ వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారంటే ఎంత గొప్ప పండుగ తెలియదు. అంటే అవి నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, మీ వాళ్ళు ఎవరు చేస్తున్నారు. పెళ్లి మీద ధ్యాస లేదంటుంది ఆవిడ డైరెక్ట్గా. అంటే శరీరాన్ని ఈ రోజులలో అంత నియమాలతో పెట్టే వాళ్ళు ఉన్నారు ఆ తల్లి. అవును కదా. మా జీవితం ఇదే, నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేసుకుంటున్నాము అంటుంది. మళ్ళీ ఆవిడ
ఏదో బంగారం వేసుకొని పట్టు చీరలతో ఉండదు, సహజంగా కనబడుతుంది. మొహం చూస్తేనే కొంచెం చాలా చిన్న జీవితంలాగా కనబడుతుంది. అవును, సహజంగా అయితే మనం చూస్తే ఇప్పుడు అమ్మవారు వచ్చే వాళ్ళు అయితే మరి ఎన్నో ఉండాలి కదమ్మా, అన్ని ఉండాలి, అలా ఉండదు. అంటే దేవుడి యొక్క కృప అలా ఉంటది వంశాల. ఆవిడ విడి రోజుల్లో ఏం చెప్పరు కదండి, మళ్ళీ ఓన్లీ ఈ సమయంలో మాత్రమే రంగం మాట్లాడుతుంది. తర్వాత మామూలు టైలరింగ్ ఏదో చేస్తుంది. అవకాశం ఎప్పుడైతే రాలేదు మాకు కలవడానికి, ఎందుకంటే చాలా సందర్భాల్లో నేనే కొన్ని విషయాలు మాట్లాడుకుంటాను కాబట్టి నేను కలవలేదు. నేను క్రిందటిసారి ఉజ్జయిని బోనాల మీరు వెళ్ళారు, మాట్లాడరా మా ఆవిడతో? చాలా మంచిది పాపం. అంటే అలా ఒక స్త్రీ జీవితాన్ని పెట్టడం చాలా గొప్ప తల్లి. గొల్లకొండ ఎక్కుతారమ్మా బోనాలు ఎత్తుకొని. గొల్లకొండ కూడా చిన్నప్పుడు గొల్లకొండ ఎక్కారు. గోల్కొండ అని కాదు, మా ఊర్లలో కిలోమీటర్లు ఇప్పుడు వెళ్ళలేము. ఇప్పుడు చాలా సుకుమారంగా అయ్యారు చాలా మంది, బోనాలు చాలా సెన్సిటివ్ గా అయ్యింది. కానీ శివసత్తులు ఎత్తితే ఎలా ఉంటుంది చూసారా? అవును, వాళ్ళు డాన్సులు కూడా వేస్తుంటారు కదా, ఉంటుంది. కింద కూర్చొని లేసి చేస్తారంటే ఇది వెరీ సెన్సిటివ్ ఆర్ట్. దేవుడు దయ ఉండాలి, గుండెల మీద నుంచి శరీరం మీద ఉంటేనే లేపగలుగుతారు. ఇప్పుడు నేను ఇలా ఉన్నా అని చెప్పేసి నేను నా జుట్టునే మోస్తున్నాను, నన్ను దీని మీద బోనం మోయలేను నేను, నా రూట్ వేరు. అలా ఒక రూట్ పరమాత్ముడు ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు శ్రేయస్కరంగా ధర్మం చేస్తున్నారు కాబట్టి చక్కగా చూడగలుగుతాం. చాలా బాగా చేస్తారమ్మా. పురాణాపులు వరద, అంత పెద్ద వరద, అక్కడ బంగారు చాట వరద ఆగాలి అని అంటే ఎట్టి పరిస్థితులు ఆగుతలేదు, ఊర్లు మునిగిపోతున్నాయని అప్పట్లో కులి కుతుబ్ షా ఈ వంశస్థులకు చెప్తే రాజు ఏనుగు మీద వచ్చాడట. వస్తే ఆ ఏనుగు కూడా ఇక్కడికి మునిగిపోతే ఆయనకు అన్నారంట, అక్కడ ఉన్న రక్షక భటులు మంత్రులు అన్నారంట, మీరు ఈ వరద ఆపాలంటే ఒకే ఒక మాట, జగన్మాతని కోరుకోవడమే. కోరుకున్న తర్వాత అవుతాయంటే ఆయన మొదట హాస్యం చేశాడంట, నవ్వంట, అలా ఎలా ఉంటుంది అని. లేదు, మీరు ఇది చేసి చూడండి, ఆవిడ శాంతిస్తుంది, అంత పెద్ద వరద వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే చాట, ఇంత పెద్ద చాటలో, ఆ చాటలో వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలు అన్నీ వేసి, కొన్ని తలంబరాలు వేసి, పట్టు వస్త్రాలు పెట్టి, అమ్మకు ముక్కు పుడక అంటే ఇష్టం అని పెట్టి, అలా ఆయన ఇక్కడ వరకు పీకల దాకా మునిగి అది తీసుకెళ్ళి ఆ చాట ఆ వరదలో ఇలా వదిలి నా రాజ్యం బాగుపడాలి అని వదిలితే అమ్మ, ఆ చాట ఈరోజు సింహవాహిని అమ్మవారి దగ్గర ఆగింది. అక్కడ ప్రత్యక్షంగా వెలిసిన గుడి లాల్ దర్వాజా. ఈ చాట అక్కడ ఆగిందంట పై. అక్కడ ఆగిన తర్వాత వరద ఆగిందని అంటారు. శాస్త్రం చాలా గొప్పది మన దగ్గర. 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చెప్తారు, ఇప్పుడున్న యువతులు చెప్పలేరు. కానీ ఆ చాట అక్కడ పోయి ఆగిన తర్వాత అక్కడ సింహవాహిని, సింహం మీద ఉన్నది, 8 సింహాల మీద అమ్మవారు ఇలా కూర్చొని ఉంటుంది, మీరు వెళ్ళి చూడవచ్చు. అక్కడే లాల్ దర్వాజా బోనాలు అవుతాయి. అంటే ఇంత గొప్ప చరిత్రని మనం ఇంకా పాటిస్తున్నాం అంటే అమ్మ, వాళ్ళు రుజువు చేయబడ్డారు. ఈరోజు ఇది బోనాల పండుగ కదమ్మ, ఒకప్పుడు కరువు కాటకాల నుంచి కాపాడినబడిన పండుగ మనది. ఉజ్జయిని మహంకాళిదేమో అలా, బల్కంపేట మహంకాళిదేమో అలా, ఇక్కడ నుంచి వస్తే ఈ అమ్మవారు ఇలా. ఇప్పుడు అక్కడున్న జగదాంబిక దేవిది ఒకప్పుడు యుద్ధాలు అవి ఇవి ఎన్నో జరిగి రాజు ఓడిపోయే పరిస్థితి జరిగితే ఇవన్నీ చరిత్ర త్యాగంతో చేయబడుతున్న పండుగలు. దీనికి మనం విలువలు ఇవ్వాలి. నా ఉద్దేశం ఏంటంటే 100 మంది బాగుండడానికి ఒకళ్ళు మంచి పని చేయాలి అంతే. కానీ 100 మందిలో ఒకళ్ళు కూడా ఇది మంచి పని కాదు అంటే నీ మంచి పనికి ధర్మం లేదని అర్థం. అలా చేసి మనోభావం దెబ్బతీయకూడదు. నన్ను రావద్దన్నారు ఈసారి పోలీసు వాళ్ళు, ఎందుకంటే వద్దు హెవీ క్రౌడ్ అయిపోతుంది ప్రెస్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ వెళ్ళా, ఈ ఇయర్ వద్దన్నారని వెళ్ళలేదు. గోల్కొండ నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైం క్రౌడ్ చాలా వచ్చింది, ఫొటోస్ ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అని వస్తే మళ్ళీ ఎందుకు పోవడం అని ఈసారి వెళ్ళలేదు. ఇంక ఎక్కడికి పెట్టుకోలేదు ఈసారి ప్రణాళికలు, క్షేత్రంలో పనులు జరుగుతున్నాయని. అంటే గొప్ప పండుగల విషయాలు ఇవి ఇక్కడ వరకు అవుతూ ఉంటాయమ్మా. వినాయక చవితి చూస్తాం, వినాయక చవితి కూడా చూడమ్మా భారతదేశం మొత్తం చేస్తారు. పూణే ఫస్ట్ ప్లేస్ అమ్మ, నెంబర్ 1 మనకి. తర్వాత హైదరాబాద్ తల్లి. నిన్న బుక్కే అయిపోయిందంట. మొన్న చెప్తుండ్రు ఒక ఆవిడ, పెద్ద గణేశుడు బుక్ చేసేసాము మేము ఈ ఇయర్కి అని, ఎన్నో లక్షలు అని చెప్తుంది. అంటే 1.5 month నుంచి చేసే పండుగ. మీకు తెలుసా అమ్మ, వినాయకుడు పండుగ 21 days చేస్తారు యాక్చువల్లీ. ఖైరతాబాద్ గణేశుడు 21 daysకి తీసేవాళ్ళు. మీకు నోటీస్లో ఉండవచ్చు. గత 15-20 సంవత్సరాల నుంచే తగ్గింది, కానీ ఒకప్పుడు 21 daysకి తీసేవాళ్ళు. అలా వస్తూ 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 ఇది ఒక నెల రోజుల పండుగ జరిగేది. నవరాత్రులు జరగదు మన దగ్గర యాక్చువల్లీ. నవరాత్రులు కుదించుకున్నారు మన వాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటమ్మా, కరెక్ట్గా 11 రోజులు జరుగుతుంది వినాయకుడిది. మళ్ళీ ఆయన గారి విషయంలో మీరు ముఖ్యంగా జరిగేది చూడండి, ధూప దీప నైవేద్యాలలో ఒక్కొక్క రూపంకి సరస్వతి మాత యొక్క కటాక్షం కావాలని పుస్తకాలు ఇచ్చేది ఒకటి పెట్టుకుంటారు, అంటే పిల్లలందరినీ పిలిచి. మళ్ళీ వాయినాలు ఇచ్చుకునే కార్యక్రమం పెట్టుకుంటారు. మళ్ళీ అమలకలందరూ కలిసి మైదాకులు ఇంకేదో కాళ్ళకి చేతులకు గోరింటాకులు పెట్టుకుని అక్కడ వచ్చి సందర్భం క్రియేట్ చేసుకుంటారు కదా. మొత్తానికి కుటుంబం అంతా పూజ జరుగుతున్న వాతావరణంలో కూర్చోవాలి. వీధిలోకి వచ్చి కూర్చోవడానికి గల అర్థం ఏంటంటే అమ్మా, ఇంట్లో ఎక్కువ శాతంగా ఎయిర్ ఫిల్టరైజేషన్ ఉండదు ఈ మూమెంట్ లో. కాబట్టి గణేశుడి దగ్గరకు వచ్చినప్పుడు, ఒకప్పుడు వీధిలో ఒకటే గణేశుడు ఉండేవాడు, ఇప్పుడు చాలా అయిపోయేసరికి మన బైఫర్గేషన్ జరిగింది కదా. అలా వచ్చినప్పుడు ఏం జరిగేదంటే అమ్మ, ప్రజలు
సూక్ష్మమైన గాలి పీల్చుకునేవాళ్ళు. చిన్నప్పుడు మీకు గుర్తుందా అమ్మ, ఒకటి పరద లాంటిది పెడితే సినిమా వేస్తే ఊరున్న వాళ్ళు చైర్లు వేసుకొని కూర్చునేవాళ్ళు మన దగ్గర. ఒకప్పుడు అలానే ఉండేవారు గణేశుడి దగ్గర. ఇప్పుడు అలా కూర్చోవట్లేదు, ఎందుకంటే చాలా అయిపోయాయి కాబట్టి. దీని ముఖ్యమైన అంతరార్థం ఏంటంటే ప్రజలు ఎక్కువ శాతము ప్యూరిఫైడ్ ఎయిర్ పీల్చుకోవడానికని బయట పీల్చేవాళ్ళు. చిన్న చిన్న ఇరుకిరుకు గదులుండి ఆ గుడిసెల లాంటి దాంట్లో అమ్మ అంత సులభంగా ఫ్రెష్ ఎయిర్ పోదు, ఏదైనా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని చెప్పి పూర్వీకులు అలా ఇచ్చినప్పుడు తండ్రి కూడా ఒక ఆజ్ఞతోని భూమండలం మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు పత్రి ఇస్తాం కదమ్మా, పత్రి ఉంటుంది మట్టితో చేసినవి. ఎందుకంటారంటే మట్టికి ఉన్న శక్తి చాలా గొప్పది. మట్టి నీరుతో కలిసినప్పుడు నీళ్ళల్లో ఉన్న కొన్ని సూక్ష్మ క్రిమి కీటకాలు చనిపోతాయి, దాని ద్వారా దాన్ని స్వీకరిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది శాసనం. యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో, సైన్స్లో ఉంటుంది. అంటే మట్టికున్న అంత గొప్పతనం. ఇప్పుడు సిరామిక్ కోటింగ్స్ వచ్చి మనం హెల్త్ పాడు చేసుకుంటున్నాం, కళ్ళు పోయినాయి, కానీ అలా చేసేది లేదు. తర్వాత దేవి శరన్నవరాత్రులు ఇలా చేస్తారు చూడమ్మా, ఆడవాళ్ళకి ఎంత ప్రత్యేకమైన పండుగ. 9 రోజులు ఇంకా అసలు హద్దు బద్దు ఉండదు. ఆడవాళ్ళు నాకు తెలిసి చాలా మంది లీవులు పెట్టేసుకుంటారు, ఇంకా చాలా మంది దీక్షలో ఉంటారు. దీక్ష కూడా ఎంత పర్టికులర్గా ఉంటారు చూడమ్మా. అప్పుడు అందరు కలిసి భవానీ అని పిలుచుకొని, మాతాశ్రీ అని పిలుచుకొని ఆడవాళ్ళు అందరు చేసే ఈ ప్రక్రియ బాగా మాలలు కనిపించే పండుగలలో అమ్మ ఈ దుర్గా నవరాత్రులు బలంగా కనబడతాయి. మిగతా సందర్భాల్లో ఎక్కువ శాతంగా కనబడరు, కానీ ఈ మాలలు వేసే ప్రత్యేకతలో భక్తులు అమ్మవారి దగ్గరలోనే ఉండాలి. దసరా ఎందుకు అంత దగ్గరికి, ఆ సమయంలోనే ఈ మాలల ప్రత్యేకతలు ఏమిటంటే అమ్మ బాగా గమనించి చూస్తామో వర్షాలు బిభత్సంగా కురిసే సమయాలు సెప్టెంబర్లో. ఇప్పుడు తగ్గినాయి, ఇప్పుడు పోల్చలేం మనం సొసైటీని, కానీ బాగా వర్షాలు దగ్గరికి వస్తుండి చెరువులు వాగులు తర్వాత పెద్ద పెద్ద ఇవన్నీ నిండినప్పుడు అమ్మవారు కూడా పరిపూర్ణమైన వ్యవసాయానికి వెరీ ప్యూరిఫైడ్ వాటర్ రావాలి అని. మీరు ఒకసారి గమనించండి, సంవత్సరం మొత్తం చెట్లు ఒకలాగా పెరుగుతాయి, వర్షం పడ్డ తర్వాత చెట్లు ఒకలాగా పెరుగుతాయి, ఎంత మల్టీవిటమిన్స్ వస్తాయమ్మా. అలాగే మనుషులకు కూడా ఏందనంటే ప్యూరిఫైడ్ వాటర్ రావాలని దేవీ దేవతల భూమండలానికి వచ్చి మేము ఉన్న చోట సుభిక్షంగా ఉండాలని వనరుడు కానీ మిగతా వాతావరణాన్ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారన్న పండుగలు. దీపావళి పండుగ అయితే మీకు తెలుసమ్మా, నరక చతుర్దశి అని అంటే కేవలం మనకు టపాసులు కాదు. నరక చతుర్దశి అంటే ఒక రాక్షసుడి సంహరణ. ఆ రాక్షసుడి సంహరణ జరిగిన తర్వాత జరిగేది శాంతియుతంగా మాలలు. అయ్యప్ప దీక్షలు ఎలా చేస్తారు చూడమ్మా, 4 గంటలకే స్నానం చేస్తారు. ముఖ్యంగా 4 గంటలకి స్నానాలు చేయడము, మితమైన భోజనము. ఈ శివ దీక్షలు వేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ మంత్ ఫర్ స్కిన్ డిజీజెస్. బాగా గమనించాలి, హెవీ చలి, స్నానాలు చేయరు, అంత స్వెటర్స్ నెత్తి నుంచి కాళ్ళ దాకా ఫుల్ గాలి కూడా కళ్ళతో చూస్తారు, అంతే ఉంటుంది. ఇలాంటి సమయంలో చల్లనీళ్ళు చేస్తే శరీరం మీద ఉన్న కొన్ని సూక్ష్మమైన క్రిములు చనిపోతాయని శాస్త్రం, ఇది సైన్స్ కూడా చెప్పింది. కానీ అప్పుడు ఎవరు చల్లనీళ్ళతో చేయరు, మాలలు వేసేది అందుకే, మరి మాలలు వేసిన వాళ్ళే చేస్తారు. అందుకని కొంతమంది వల్లనన్నా దైవాధికం పెరుగుతుంది అనేది శాస్త్ర పోషణ. ఇప్పుడు నేను ఉన్నా అమ్మ మాలేసా, ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటారు గుడి దగ్గర. వచ్చిన వాళ్ళు పెట్టరు, మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళు మొక్కుతారు కదా. శివలింగం దగ్గర ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది, అక్కడ ఉన్న అగరవత్తులు కానీ ఇంకా పండుగ పూజ పువ్వులు అన్ని వాతావరణం, ఆ 10 నిమిషాల స్మెల్ కూడా ఒక రకమైన పాజిటివ్నెస్. కానీ ఇప్పుడు ఆ స్మెల్ కూడా పడట్లేదు, వాళ్ళ హెల్త్ డిసీజ్ అది. అంటే అది హెల్త్ డిసీజ్ అనుకోండి. ఒకప్పుడు వాతావరణం చెప్తున్నాము, ఇప్పుడు వాతావరణంలో ఇవన్నీ రావాలి, మార్పులు చెందాలి. మరి ఇప్పుడు నీకు అగరబత్తులు తర్వాత ధూపదీప నైవేద్యాలు పట్టకపోతే అమ్మా, పడుకున్న తర్వాత సెంటు కొడతారు మరి మనకి తెల్లగా బట్ట కప్పేసి శ్మశానం. అప్పుడు ఎక్కడ మారిపోతారు మరి. పరమాత్ముడు ఎలా చేశాడు చూసారా, తెల్ల బట్ట చుట్టి ఫుల్గా సెంట్ వేసి ఆ గాలి బయటికి పోకుండా మీదకి వస్తారు. అంటే నీ ఆత్మకి తెలుస్తుందా లేదా, నేను నన్ను బంధించారని. ఈ ఆత్మఘోష విషయం నేను మరోసారి మాట్లాడతా. అంటే శుభసూచకమైన పండగలు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు వెలుగు వస్తుందంటమ్మా, ఆ పౌర్ణమి తర్వాత శివుడు పరిపూర్ణంగా మిగతా దేవీ దేవతలకు అధికారం భూమండలం సంచరించేది వస్తుంది ఆ సమయం. అంటే ఎవ్రీబడి ఈజ్ ఆన్, అందరు రైట్ అయిపోతారు అనమాట, వచ్చేస్తారు ఉంటారు. అప్పుడు శివ దీక్షలు కేవలం ఫిబ్రవరి జాన్ పండగలు మొదలై ఒక్కసారి ఉత్తరాయణం మొదలైపోతుంది, ఆ వాతావరణం ఆ వైపు వేరే ఉంటుంది. అంటే మనం పోవాల్సిన విషయాలలో ఏంటంటే మా శాస్త్రం, మన పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే మనకు 6 నెలలు ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ హెల్త్కి ఇస్తే ఇంకొక 6 నెలలు ఈ ఎండ వల్ల ఇండైరెక్ట్గా కాపాడబడుతుంది. దీని అంతరార్థం ఇది. పండుగలు వేరే డెప్త్గా ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చును, కానీ విషయ వివరణ ఏంటంటే మనకు ఉపయోగపడే విషయాలు ఇవి. హెల్త్ డిసీజెస్ వాటర్ వల్లనే వస్తాయమ్మా చాలా. అలాంటి దాని వల్లనే మనము బాగా వర్షాలు పడ్డ తర్వాత తాగిన నీళ్లు శ్రేయస్కరమైనవి. ఇది మీరు చెప్పిన దక్షిణాయనానికి సంబంధించిన విషయాలు
ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే కార్తీక శుక్లపక్షం ఏకాదశి వరకు ఉంటుంది. అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి తర్వాత కార్తీక ఏకాదశి వరకు అంటే పర్ఫెక్ట్గా 4 నెలలు. దీన్ని తండ్రి 4 నెలలు ఉండకపోవడం చేత 4 విధాలుగా విభజించి చాతుర్మాస దీక్షలు చేయడం అనేది లోక శ్రేయస్సులో దేవీ దేవతలు ముఖ్యమైన అధిపతులు యోగ నిద్రలో ఉండడం చేత మిగతా దేవతలందరూ భూమండలానికి వస్తారు. తెలిసి తెలియకుండానే ప్రతి ఒక్కరం కూడా ప్రతి నెలలో ఏదో ఒక ఆరాధన రూపంలో దీక్ష చేస్తూనే ఉన్నామమ్మ. చాలా మంచిది. కార్తీక వనభోజనాలకు వెళ్తాం సహజంగా. అవును. ఎందుకు వెళ్తామంటే మీకు ఇందాక చెప్పినట్టు డిసెంబర్ నవంబర్ మంత్ హెవీగా ఉండడం చేత ఈ వింటర్ సీజన్ బాగా వర్షాలు పడతాయి కదా తల్లి. పడ్డప్పుడు పెద్ద పెద్ద చెట్ల మీద మల్టీ విటమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆగి ఉంటాయట. ఆగి ఉన్నప్పుడు మనం వనంలోకి వెళ్ళినప్పుడు మనం ఊరికి వెళ్తామో ఊతంగా ఉయ్యాలలు పట్టుకొని ఆ చెట్లు అంతా ర్యాపిడ్ అయ్యేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం చేత మళ్ళీ 2-3 నెలలకు లేకపోతే కనీసం 15 రోజులకు 20 రోజుల కన్నా లోపల ఉన్న కొన్ని మల్టీ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి అనేది శాసనం. ఇది సైన్స్ రుజువు చేయబడ్డది. ఇంకా పురాణాల విషయంలో కూడా ఇదే రుజువు చేయబడ్డది. ఇప్పుడు సైన్స్ అమ్మ దేవుళ్ళనే నమ్ముతుంది, అంతేగాని దేవుడు సైన్స్ దీన్ని పొందరంటారు సైన్స్ చాలా గొప్పది, అలా ఉండదు. సైన్సే రుజువు చేసింది దేవుడు గొప్పవాడు. శ్రీహరికోటలో నిన్ననే ఒకటి మనం లాంచింగ్ చేసాం రాకెట్, దేవుడిని మొక్కి చేశారుగా. నేనే దేవుడిని అని చేయలేదు వాళ్ళు. ఎవరంటే ఎప్పటికైనా దేవుడు గొప్పవాడే. దేవుడు గొప్పవాడు అని చెప్తున్న సాధువులు మునులు తపస్వీలు దేవుడిని పూజ చేస్తున్న మనం అందరం కూడా గొప్పవాళ్ళమే. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు కాదు తల్లి. మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత దొరుకుతుంది అంటారు. కాబట్టి దీన్ని మనం సార్థకం చేసుకుంటేనే నిజమైన సుభిక్షత. కాబట్టి ప్రేక్షకులు మరి ఎందరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మన శాస్త్రం గొప్పతనం తెలుసుకోవాలి, దాంట్లో మన పూర్వీకులు ఇచ్చిన గొప్పతనం తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నమస్తే, ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.